తెలంగాణ రాష్ట్రంలో దర్యాప్తు సంస్థ సిట్ కాంగ్రెస్ పార్టీ నేతల అడుగుజాడలో నడవడంపై వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ రోజాదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడంపై నల్ల కండువాలతో ర్యాలీ నిర్వహించి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దర్యాప్తు సంస్థ తమ విధానాలను అమలు చేయకుండా నోటీసులు ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారుగా వ్యవహరించడమే కాకుండా రాష్ట్రం సాధించిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన నేతలపై ఇలా కక్ష సాధింపు చర్యలు చేపట్టడం మంచి పద్ధతి కాదని వీటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి జై తెలంగాణ, జై తెలంగాణ. వాడెవ్వడు వీడెవ్వడు కేసీఆర్ కట్టెవ్వడు, వాడెవ్వడు వీడెవ్వడు కేసీఆర్ కట్టెవ్వడు. జై తెలంగాణ, జై తెలంగాణ. జిల్లాలే కేసీఆర్ గారి నాయకత్వం, జిల్లాలే కేసీఆర్ గారి నాయకత్వం. నాటీలు తూటాలు ఉద్యమాల నాపలే, నాటీలు తూటాలు చెరసాలను ఉరిపోయ్యరు, ఉద్యమాల నాపలే చెరసాలను ఉరిపోయ్యరు. జిల్లాలే కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కాంగ్రెస్ నిరంకుశ పాలన నశించాలి, కాంగ్రెస్ నిరంకుశ పాలన నశించాలి, కాంగ్రెస్ నిరంకుశ పాలన నశించాలి, కాంగ్రెస్ నిరంకుశ పాలన నశించాలి. కాంగ్రెస్ డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్, కాంగ్రెస్. జిల్లాలే కేసీఆర్ గారి నాయకత్వం, జిల్లాలే కేసీఆర్ గారి నాయకత్వం. నాటీలు తూటాలు ఉద్యమాల నాపలేవు, నాటీలు తూటాలు, నాటీలు తూటాలు చెరసాలను ఉరిపోయ్యరు, ఉద్యమాల నాపలేవు చెరసాలను ఉరిపోయ్యరు. జిల్లాలే కేసీఆర్ గారి నాయకత్వం. నేడు కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇచ్చిన సందర్భంగా ఇక్కడ నిరసన కార్యక్రమం తెలుపుతున్నాము. ఇది కాంగ్రెస్ పార్టీ పాలనకు, నిరంకుశత పాలనకు నిదర్శనం. ఇది కేసీఆర్ గారు అంటే కేవలం ఒక వ్యక్తి, కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, తన ఒక ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్రాన్ని సావు నోట్ల తలబెట్టి సాధించుకొచ్చిన మహానాయకుడు ఆయన. అలాంటి ఒక వ్యక్తి, ఇప్పటికీ 2 సార్లు ముఖ్యమంత్రిగా, తెలంగాణకు ముఖ్యమంత్రిగా చేసిన ఒక వ్యక్తి, అలా ఒక వయసుకు కూడా ఒక గౌరవం ఇవ్వకుండా సిట్ నోటీసులు అనేది ఒక మనిషి ఇంట్లో ఉన్నప్పుడు తీసుకుపోయి వారి చేతికని ఇవ్వాలి. అలాంటిది కాకుండా ఎవరికో అపరాధం చేసిన వాళ్ళకు గోడలకు నోటీసులు అంటించినట్టు నోటీసులు అంటించి రావడం చాలా బాధాకరణము. దీన్ని బట్టి తెలుస్తుంది కాంగ్రెస్ ప్రజాస్వామ్యానికి ఎంత విలువ ఇస్తుందో మనకు అర్థమవుతుంది. ఇది కేవలం నిరంకుశ పాలన, కక్ష సాధింపు చర్యలుగానే మనం చూడవచ్చు. రాజకీయాలు అనేది పార్టీలకు అతీతంగా ప్రజలకు ఉపయోగపడేలాగా ఉండాలి. కేసీఆర్ గారు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నో చేసి ప్రజల్లో ఎంతో పేరు సంపాదించుకున్నారు. ఈ పేరును చెడగొట్టాలని ఒక డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతూ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు చేసిన మంచి పనులని రూపమాపాలని ఒక ఆలోచనతోటి ఇలాంటి పనులు చేస్తున్నాడు. కాకపోతే అది కరెక్ట్ కాదు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు చేసిన ప్రతి పని కూడా తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి చర్యలు ఎన్ని చేసినా కూడా ప్రజల
దృష్టిని మళ్లించలేరు. ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ మాత్రం పాల్పడడం కాంగ్రెస్కి ఎంత మాత్రం సరికాదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు కూడా మనం చూస్తూ కేసీఆర్ గారికి అండగా మనం అందరం కూడా నిలుస్తున్నామని ఇవాళ ఈ నిరసన కార్యక్రమాన్ని మనం తెలుపుతూ కేసీఆర్ గారికి అండగా నిలవాలని కూడా అందరినీ కోరుతున్నాను. జిల్లాలే కేసీఆర్ గారి నాయకత్వం, జిల్లాలే కేసీఆర్ గారి నాయకత్వం. లాఠీలు తూటాలు ఉద్యమాలు నాపలేవు, లాఠీలు తూటాలు, లాఠీలు తూటాలు.